నమస్తే అవధాని. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేది తెలుగులో ఒక సామెత. బహుశా దీని గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇద్దరు దొంగలు ఊరు పంచుకుని మాకేం తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇంకొకలా కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. సమానంగా దొంగతనం చేసుకోవడం, ఎవరికి వాళ్ళు చాలా పతితులుగా కనబడే ప్రయత్నం చేయడం. చూసేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్యే అదే పార్టీలో చాలా ఉన్నత స్థాయి పదవులని అనిపించి ప్రస్తుతం తనకంటూ ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఇంకొక వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయటపెట్టుకుంటారు. నువ్వు దొంగ అంటే నువ్వు కూడా దొంగే కదా అనే మాట్లాడుతున్నారు. లిటరల్గా అలాగే మాట్లాడుతున్నారు. ఒక 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అట్లాగే భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత, ఆమెను కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కూకట్పల్లి తదితర ఏరియాలో చాలా భూములు ఈయన ఆక్రమించాడని ఇదని ఆమె మాట్లాడి మొదలెట్టింది. దానికి కౌంటర్గా కృష్ణారావు కవిత భర్త పేరిట కబ్జా ఉన్న ల్యాండ్స్ ఇవి అని చెప్పుకొచ్చాడు. దాని మీద మళ్ళీ ఆమె కౌంటర్ చేసింది. ఈ ల్యాండ్స్ ఇట్లా ఉన్నాయి అంటే చాలా చోట్ల కృష్ణారావు ఆక్రమణలు ఉన్నాయి, నేను వాటి నుంచి బయటపడితే ఆయనకి ఏం చేసుకోవాలో తెలియదు, అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ రెండు కూడా అంటే వాస్తవానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు పవర్లో ఉండగా, అధికారానికి దగ్గరగా ఉండగా, వాళ్ళు చేసిన ఆక్రమణలు ఎంత పెద్దవి ఎంత గొప్పవి అని వీళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించి వీళ్ళు బయటపెట్టుకున్నారు. కవిత కేవలం ఆ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఆ ఏరియాలో ఉన్న వీటి గురించి మాట్లాడితే అక్కడి నుంచి అది ఫెయిర్ అవుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఐడిపిఎల్ ల్యాండ్స్ చాలా కబ్జా అయ్యాయి, ఆల్మోస్ట్ దట్స్ వాట్ దే ఆర్ క్లైమింగ్, అరౌండ్ 4,000 crores వర్త్, 4,000 కోట్ల విలువైన భూములు ఐడిపిఎల్ కబ్జా అయ్యాయి. దాని మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు, ఏం మాట్లాడట్లేదు. ఫర్ రీజన్స్ దేనో. ఏంటి, ఏ ప్రభుత్వమైనా ఏ అధికారి అయినా కదలడానికి కారణాలు ఏముంటాయి, వాళ్ళకి తెలుస్తాయి, మనకు తెలియదు అంతే. అవి ఏమిటంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చిన మాటలు అయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరితో అయినా కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, రీజన్ తెలియదు. కబ్జా అవుతున్నాయి అన్నమాట వాస్తవం. కబ్జా అవుతున్నాయి అని ఆయా యూనియన్ లీడర్స్, ఆయా ఫ్యాక్టరీలో ఇంతకుముందు పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టే ఏ నాయకుడు మాట్లాడినా, అంటే నాయకుడు అంటే నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈవెన్ యూనియన్ లీడర్స్, వాళ్ళకి అవసరమైన సగం వాస్తవాలు చెప్తారు, మిగిలిన సగం వాస్తవాలు మరుగురు పెడతారు. ఎందుకంటే అవి బయటకు వస్తే వాళ్ళకి ఇబ్బంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుంది, దీంట్లో ఎక్సెప్షన్స్ లేవు. కానీ చాలా విచిత్రం ఏమిటంటే, ఈ మాధవరం కృష్ణ ఆయన ఆక్రమణ చేసింది ఎప్పుడు? గత 10 సంవత్సరాల్లో ఆ విషయం తెలియదా కవితకి? ఎందుకు మాట్లాడలేదు అంటే, అప్పట్లో ఆమె పార్టీలో ఉంది, ఆమెకి పార్టీలో ఆయన అనుగుణంగా ఉన్నాడు, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడొద్దను, లేదా పార్టీలో ఉన్న వాళ్ళని సేవ్ చేద్దామను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే షీ నో ప్రిటీ వెల్ దట్ కృష్ణారావు ఈజ్ ఏ ల్యాండ్ గ్రాబర్ యాజ్ పర్ హెర్ ఎలిగేషన్స్. ఆమె ఆరోపణల మేరకు అతను అవినీతిపరుడు అనేది, లేదా అతను కబ్జాకోరు అనేది ఆమెకు తెలుసు. ఆమెకు ఏమైనా ఇప్పుడే బయటపెడతాం.
అట్లాగే కవిత భర్త పేరిట కబ్జాలు అయ్యాయని ఇంకోటని ఆయనకి వాళ్ళ కొత్తగా తెలియడం కాదు. ఎందుకంటే ఈవాళే మా దృష్టికి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇద్దరికిద్దరు. వాళ్ళు ఎవరిని ఫుల్స్ చేస్తున్నారు? వాళ్ళే ఫుల్స్ కావట్లే. ఎవ్వరు దీంట్లో ఫుల్ కావట్లే. ఫుల్ అవుతున్నది ప్రజలు. ప్రజల చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీరు? ఐడిపిఎల్ ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్నాయి, వాటి మీద చర్యలు తీసుకోమని నేను ఇంతకుముందు కూడా గవర్నమెంట్కి ఇచ్చేసాను అని చెప్తున్నాడు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన విచారణ చేయించలేకపోయాడా? కాదు. అయితే ఆయన లబ్ధి, లేదా పార్టీలో మరికొంతమంది లబ్ధి, లేదా ఆయన అనుచరుల లబ్ధి ఏదో ఉంటుంది కదా. ఏమీ లేకుండా విషయం తెలిసి కామ్గా ఉండే మనుషులైతే కాదు కదా వీళ్ళెవరు. ఏ ప్రయోజనం కోసం రాజీపడ్డారు వీళ్ళు? ఆ ప్రయోజనం ఏమిటి? అది బయటకు రావాలి. వస్తుంది కూడా, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, అంతే తేడా. అయితే అలాగే కవిత విషయంలో కూడా కవిత భర్త పేరిట ల్యాండ్స్ ఉన్నాయనో ఇంకోటను కబ్జా అయిందని మాధవరం కృష్ణారావు ఏం చెప్పాడు? దాని గురించి కూడా విచారణ జరగాల్సిందే. ఏవైనా విషయాలు ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా బయటకు రావాలి. అయితే బయటకి తీసుకురావడానికి గవర్నమెంట్ కమిట్ అయి ఉంటుందా? దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా పనులు ఉన్నాయి. ఇటు పట్టించుకునేటది తీరిక ఓపిక వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అదే జరిగితే ఇప్పటికి చాలా జరుగుండాలి. ఇది జరగలేదు. నేనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నాను, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటున్నాను కాదు. ప్రభుత్వంలో పెద్దలకు ఉండే పనులు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇవన్నీ చిన్న ఇష్యూస్ ఖచ్చితంగా పట్టదు. ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి. మరి సిస్టమ్ ఎట్లా అట్లా నడుస్తుంది, అంతే. అనుకుందామా? వేరే మార్గం ఏమైనా ఉందా? నాకు తెలిసి వేరే మార్గాలు ఏం లేవు. అన్లెస్ అండ్ అంటిల్ గవర్నమెంట్ యాక్ట్స్ ఇట్ సెల్ఫ్. ప్రభుత్వమే ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి తీరాలి. లేకపోతే ఏం లేదు, ఏది జరగదు కూడా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇద్దరు దొంగలు, నువ్వు దొంగ అంటే నువ్వు కూడా దొంగ అని బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం కూడా ఇంకో దొంగ కిందే లెక్క. ఎందుకంటే నేరం జరుగుతోందని తెలిసి దాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు యాక్ట్ చేయకపోతే ఇట్స్ నాట్ ఓన్లీ ఫూలిష్నెస్, తమని ఎన్నుకున్న ప్రజలకి పూర్తిగా అన్యాయం చేయడం. చూద్దాం గవర్నమెంట్ యాక్ట్ చేస్తాం. లెట్ us hope for the best.